దేశంలో ఎక్కడా లేని విధంగా బొజ్జ గణపయ్య ఇక్కడ దర్శనమిస్తాడు. సుమారు 120 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో వినాయకుడు స్వయంభుగా వెలిశారు. స్వామివారే స్వయంగా భక్తుడి కళ్ళలోకి వచ్చి తాను ఎక్కడున్నారో జాడ చెప్పారంట. కాణిపాకం విఘ్నేశ్వరుడి గుడి ఎంత ప్రసిద్ధో ఉత్తరాంధ్రలో ఈ ఆలయం కూడా అంతే ప్రసిద్ధి. మరి ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది? ఇక్కడి స్థల పురాణం ఏంటి? వినాయక చవితి స్పెషల్ స్టోరీలో చూద్దాం. విఘ్నాలు తొలగించే వినాయకుడిగా, భక్త వరదుడుగా, గ్రామీణ జిల్లా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఒద్దిమెట్ట లక్ష్మీ గణపతి ఆలయం. ఈ ఆలయానికి 120 ఏళ్ల చరిత్ర ఉంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ వినాయకుడు శ్వేతవర్ణంలో దర్శనమిస్తారు. ఒద్దిమెట్ట కైలాసగిరిపై దాదాపు 120 ఏళ్ల క్రితం తాటి చెట్టు మొదలలో లక్ష్మీ గణపతి వెలిశాడని స్థానిక పురాణం చెబుతోంది. నామవరం గ్రామానికి చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తికి స్వామివారు కలలో కనిపించి కైలాసగిరిపై తాను వెలిశానని, తన విగ్రహం ఎక్కడుందో ఆనవాళ్లు చెప్పారట స్వామివారు. దీంతో అక్కడ తవ్వకాలు జరపగా విగ్రహం బయటపడింది. జాతీయ రహదారికి ఆనుకుని పందిరి వేసి విగ్రహాన్ని పెట్టి పూజలు చేయడం ప్రారంభించారు స్థానికులు. అలా హుండీలలో కానుకల రూపంలో వచ్చిన ఆదాయంతో పాటు విరాళాలు సేకరించి కొండపై ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్ళింది. వినాయక చవితి నాడు ఇక్కడ పెద్ద ఎత్తున తిరణాళ్లు జరుగుతాయి. వేకువజాము నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు, కొత్త వాహనాలు కొన్నవారు తొలుత ఇక్కడ విఘ్నేశ్వరుడికి పూజలు చేసిన తర్వాత తమ పనులు ప్రారంభిస్తారు. ఈ ఆలయంలో చేపట్టిన ప్రతి అభివృద్ధి పని భక్తులు మొక్కుబడి రూపంలో చెల్లించి కానుకలతో నిర్వహించినదే కావడం విశేషం. ఒద్దిమెట్ట గ్రామస్తులు లక్ష్మీ గణపతిని తమ ఇలవేల్పుగా కొలుస్తారు. సంక్రాంతి, ఉగాది తర్వాత అత్యంత ఘనంగా వినాయక చవితిని వారు జరుపుకుంటారిక్కడ. గ్రామంలోని ప్రతి ఇంట్లో గణపతి పేరుతో ఉన్నవారు ఖచ్చితంగా ఉండడం ఇక్కడ మరో ప్రత్యేకత.